ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఏమీ చేయాలని అనిపించినప్పుడు ఇలా చేయండి. సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది, రైతాతో తినేయచ్చు. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ కొంచెం ఫ్రై చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక 1/2 కప్పు తరిగిన క్యారెట్, బంగాళదుంప, వేడి నీళ్ళలో నానబెట్టిన 1/2 కప్పు మిల్ మేకర్ వేసి కలిపి వెజ్జీస్ సాఫ్ట్గా అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ అవనివ్వాలి. 1 టమాటోని, కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసి ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. వాటర్ మరిగాక గంట సేపు నానబెట్టిన 1 గ్లాస్ బాస్మతి రైస్, 1 టీ స్పూను గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి. 20 నిమిషాల తర్వాత కలిపితే బియ్యం ఇరగకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.